ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాచలంలో ట్రావెల్ బస్సులను ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం పుల్లయ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో భద్రాచలం నుండి బయలుదేరే ట్రావెల్ బస్సులు చెకింగ్ చేసి అనుమతులతో పాటు బస్సు సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించాలని, ప్రయాణికులు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలో బస్సు యాజమాన్యానికి డ్రైవర్లకు సూచన చేశారు. ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయాణికులకు తెలియజేయాలని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటప్ప పుల్లయ్య సూచనలు చేశారు. తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క టూరిస్ట్ బస్సులు లేదా సీసీ బస్సులు నడిపే ఆపరేటర్స్కి, డ్రైవర్లకు కూడా విన్నపము, సూచన, హెచ్చరిక కూడా. మనల్ని నమ్మి ప్రయాణికులు డబ్బులిచ్చి వాళ్ళు ప్రయాణాలు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని మన బస్సులు ఎక్కడం జరుగుతుంది. అయితే మనం వాళ్ళని భద్రంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి ఆ యొక్క బస్సుల యాజమాన్యాలు కానీ డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మొన్న సంఘటన మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సులో దాదాపు 20 మంది సజీవ దహనం అవ్వటం చాలా బాధాకరం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా చనిపోవటం చాలా హృదయ విదారకమైన సంగతి. ముద్దలైపోయారు, గుర్తుపట్టడానికి వీలేని పరిస్థితి. కాబట్టి మనం ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుని గ్రహించి మరొక సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బస్సు యాజమాన్యాలది, డ్రైవర్లది. వాటితో పాటు మేము రవాణా శాఖ అధికారులుగా వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే పొరపాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా నెత్తి మీద పైన కూడా ఉన్నది. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, బస్సులో ప్రయాణికులు ఎక్కిన అనంతరం ప్రతి ప్రయాణం కూడా వాళ్ళకి కొత్తదని ఎక్కడంతో వాళ్ళని జాగ్రత్తగా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఎలా ఉండాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లది. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా అవగాహన ఉండాలా, చెప్పే విధానం తెలిసి ఉండాలా. ముఖ్యంగా ఏమేమి తెలిసి ఉండాలి? బస్సులో ప్రయాణికులు ఎక్కినప్పుడు ఏదన్నా అనుకొని ప్రమాదం వచ్చినట్లయితే ప్రతి సీటు దగ్గర ఒక హ్యామర్ స్విచ్ ఉంటుంది. ఆ గ్లాసుని పగలగొట్టి, అద్దాన్ని పగలగొట్టి వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవచ్చు అనే సంగతి వాళ్ళకి తెలియటం. అదేవిధంగా వెనక వైపు ఎమర్జెన్సీ డోర్, అత్యవసర ద్వారం ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని దిగి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనే విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి. అయితే డ్రైవర్ కూడా లోపల ఉంటాడు, కానీ డ్రైవర్ని అందరినీ అలర్ట్ చేసి అంతసేపట్లో స్వతహాగా వాళ్ళు కూడా తెలుసుకున్నట్టయితే ఎవరి వంతు వాళ్ళు ఆ క్షణంలో ఆ భయంకరమైన ఆందోళన సమయంలో సరైన సమయంలో తీసుకొని ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటలు ఆర్పే యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కండిషన్లో ఉంచుకోవాలి. దానికి కావాల్సిన రసాయనం, కెమికల్స్ని కూడా నింపుకొని ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటిని ఆపరేట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. అదే తెలిసి ఉండటం ప్రయాణికులు ఎక్కినప్పుడే కాదు, ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేసి త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా వీళ్ళని ప్రాణాల నుంచి కాపాడాల్సిన బాధ్యత డ్రైవర్లుగా, వాళ్ళు ఒక మనుషులుగా తోటి మనుషులు కాపాడాలనే జ్ఞానం ఉండాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్స్ కూడా, యొక్క యాజమాన్యాలు కూడా కావాల్సిన సౌకర్యాలని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మేము 1-2 అడుగుతుంటే మేము సొంతంగా నిర్ణయం తీసుకోలేం కదండి. వాళ్ళు మా యాజమాన్యాలతో మాట్లాడాలా, యాజమాన్యాలతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవాలంటున్నారు. మరి వీళ్ళు చెప్పడంలో లోపం వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు డ్రైవర్లుగా ఏం అవసరం అనేది వీళ్ళు తెలుసుకొని యాజమాన్యాలతో చెప్పడం, యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని మేము యాజమాన్యాలను కోరుతున్నా. డ్రైవర్లుగా కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా మీ బస్సులో ఎక్కిన ప్రయాణికుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు మన అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బాబాయ్, అత్తయ్య, మామయ్య మన కుటుంబ సభ్యులుగానే భావించుకున్నట్టయితే ఆ బాధ మనకు తెలుస్తుంది. ఎవరోలే అనుకున్నప్పుడు మనకంత ఉండదు మనసులో. కాబట్టి ప్రతి ప్రయాణికుడు కూడా మన బంధువు అనుకొని, మన సొంత రక్త సంబంధికులు అనుకొని భావించినట్టయితే మనం వాళ్ళ పట్ల జాగ్రత్తగా, మర్యాదగా వ్యవహరించడం జరుగుతుంది.
వీలున్న ప్రతి సందర్భంలో మేము ఈ విధంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏది వెలితి కనపడ్డా ఏదన్నా డాక్యుమెంట్స్ విషయంలో కూడా ఎప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్ చూసుకోండి. వాహనం కండిషన్ ఉండేటట్టు చూసుకోండి. వాహనంలో ఇందాక చెప్పినట్టు స్విచ్లు కానీ, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేసే విధానం కానీ వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తాం. ఏదన్నా లేకపోతే తప్పనిసరిగా కేసులు రాయడం జరుగుతుంది. మరొక విషయం, మీరు మాత్రం ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నారంటే తప్పనిసరిగా అది వాటి వల్ల ఎదురుకొచ్చే వాహనాల్లో ఆ లైటింగ్ పట్టడం వల్ల వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంది. వాటిని పెట్టుకోకండి దయచేసి. మీరు ఏదైతే కంపెనీ వాళ్ళు తెలియజేస్తారో వాటి యొక్క సూచనల ప్రకారం ఆ లైటింగే పెట్టుకోండి. అవి ఎక్కువ ఖర్చు అవుతాయి అని ఏదో టెంపరీ ఏర్పాట్లని ఈ యొక్క ఎల్ఈడి లైట్లు పెట్టారంటే మాత్రం తప్పనిసరిగా మీ పైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. బట్టలు తగిన వస్తువులు పెట్టుకోవాలి తప్ప వేరే ప్రమాదకరమైన వస్తువులు తీసుకుపోవడానికి మాత్రం